హాయ్ అండి. ఈరోజు మనం ఈతపాయల జడ ఎదర నుంచి ఎట్లా అల్లుకోవాలో చూద్దామండి. ఎన్నిసార్లు ట్రై చేసినా కొంతమందికి అల్లుకుంటాం రాదు కదండి. ఈ వీడియోలో ఎట్లా అల్లుకోవాలో చూద్దామండి. ఇట్లా ఎదర నుంచి జుట్టు తీసుకుని 3 పాయలు సమానంగా తీసుకుందామండి. తీసుకుని ఇట్లా ముందల ఒకసారి అల్లుకుందామండి. ఇదిగోండి ఇలా ఎదర నుంచి వచ్చిద్దండి ఈ ఈతపాయల జడ నేను వేసేది. ఇట్లా సన్నగా తీసి ఇట్లా ఉంది కదండి, ఈ పాయలో కలుపుకుందామండి ఈ తీసిన జుట్టుని. ఇదిగోండి ఇలా ఇలా తీసిన జుట్టుని ఈ పాయలోకి ఈ వేలుతో ఇట్లా గట్టిగా పట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు ఇలా ఈ పాయని ఇలా తీసుకుందామండి. ఇప్పుడు ఇటువైపున కూడా ఇట్లా సన్నగా తీసుకుని ఈ పాయలో ఇట్లా సన్నగా తీసుకున్న జుట్టుని కలుపుకుందామండి. ఇలా సరి చేసుకుని కలుపుకుందాం. ఇదిగోండి ఇలా మళ్ళీ అల్లేసుకుని ఇదిగోండి ఇట్లా ఈ యాంగిల్లో పట్టుకోండి. ఇదిగోండి ఈ ఏలు చూపించి ఏలుని ఇంతవరకు ఇట్లా ఇదిగోండి ఇట్లా పట్టుకుందామండి. పట్టుకుని ఇప్పుడు చూపించు ఇదిగోండి ఇట్లా సన్నగా మళ్ళీ పాయ తీసుకుని ఇట్లా చూడండి ఇట్లా ఈ వేలుని అడుక్కుపోనివ్వాలండి. అడుగున జుట్టు అడుగునే ఉండాలి. ఈ అల్లుకునేవి మాత్రమే చూడండి, అడుగున జుట్టు అడుగున ఉండాలి. అల్లుకునేవి మాత్రమే మనం అల్లాలి. ఇట్లా సరి చేసుకుని చక్కగా అల్లుకోవాలి. పిల్లలకి 1-2 సార్లు ఇట్లా వేస్తూ ఉంటే పెద్దవాళ్ళకి అలవాటు అవుద్దండి. రావట్లేదని వేయకుండా ఉంటే అది రాదు. ఒకసారి సరిగా రాపోయినా, రెండోసారి సరిగా రాపోయినా, మూడోసారి అయినా జడ వేయడం అనేది వచ్చేస్తుంది. ఎదరి నుంచి అల్లటం అనేది వెనక నుంచి అయితే అందరూ వేస్తారు కానండి, ఎదరి నుంచి అల్లటం అనేది కొంచెం కష్టంగా అనిపించింది. అయినా సరే వేస్తూ ఉంటే ఇప్పుడు చూడండి ఇట్లా సన్నగా వేలుతోనైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా చేత్తోనే తీసుకోండి, దువ్యాంతోనైనా సరే తీసుకోవచ్చు. ఏలు మాత్రం అడుగున జుట్టు కలవకోకుండా ఏలు మాత్రం ఈ 3 పాయల కింద ఈ వేలు మాత్రం ఇట్లా ఉండాలి ఎప్పుడు. ఇదిగోండి ఇదిగోండి ఎప్పుడు 3 పాయలేనండి. ఇదిగో చూడండి 3 పాయలు కాకపోతే గట్టిగా ఉండాలి. గట్టిగా ఇక్కడ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ వేలు ఈ వేలు ఈ వేలు ఈ వేలు గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు జడని. ఇట్లా బిట్టుగా ఇటువైపు ఒక పాయ అటువైపు ఒక పాయ సన్నగా మన 3 పాయలు ఉంటాయి కదండి, 3 పాయలకి ఇట్లా కలుపుకోవాలి. ఇదిగోండి
ఇదిగోండి చివరిపాయ ఇలా కలిపేసుకుంటున్నాను. ఇటు కూడా ఈ చివరిపాయని ఇలా కలిపేసుకుంటాం. పైకి ఒకసారి